బాబా తన భక్తులకు ఇచ్చిన 11 ప్రసిద్ధ వాగ్దానాలు. సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చేయలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. టకోరీకి చెందిన ఉపాసని మహారాజ్, అహ్మద్ నగర్కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు. సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటుపెట్టుకుని ఉన్నారు. వారిలో ముఖ్యులు మహల్సాపతి, హేమాడ్ పంతు, శ్యామ, దాసగుణ, హరి సీతారాం దీక్షిత్, రఘువీర్ పురందరే, హరి వినాయక్ సాటే, నానాసాహెబ్ చందోల్కర్, బల్వంత్ నాచే, దామోదర్ రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, కాపర్దే, కర్టీస్, రావ్ బహదూర్ దూమల్, నానాసాహెబ్ నిమోన్కర్, అబ్దుల్ లక్ష్మీబాయి షిండే, భయ్యాజీ అప్పాజీ పాటిల్, కాశీరాం షింపి, కొండాజీ, గాబాజీ, తుకారాం, శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీమతి తార్కాట్, రేగే, రాధాకృష్ణ ఆయి, కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ, సపత్నేకర్, అన్నా చించునీకర్, చక్రనారాయణ్, జనార్దన్ గల్వంకర్. సాయిబాబా దైనిక వ్యవహారాల్లోనూ, బోధనల్లోనూ సాయిబాబా హిందూ మతానికి చెందిన సాంప్రదాయాలను, ఇస్లాం సాంప్రదాయాలను కూడా పాటించారు. నమాజ్ చేయడం, ఆల్ ఫతిహా మననం చేయడం, ఖురాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు. కానీ చాలా ఇతర ఆచారాలను పాటించలేదు. ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీరు తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన చాదస్తాలను, సాంప్రదాయాలను ఏ మతానివైనా గాని ఖండించారు. తాను ఫకీరుగా ఉన్న తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంథ పఠనం వీటిని ప్రోత్సహించారు. ఖురాన్ చదవమని ముస్లింలకు, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకు ఉపదేశించారు. నీతిబద్ధమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని చెప్పారు. తన భక్తులకు 2 ముఖ్యమైన లక్షణాలను అలవరుచుకోమని పదే పదే చెప్పారు. అవి శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, దీక్ష. ఇంకా సబూరి అంటే ఓర్పు, సాధన. నాస్తికత్వాన్ని తప్పుపట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలని, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు. 2 మతాల గ్రంథాలను సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై సాయిబాబాకు లోతైన పరిజ్ఞానం ఉంది. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. బాబా నివాస స్థానమైన మసీదుకు ద్వారకామయి అని పేరు పెట్టుకున్నారు. భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలో ఒక ముఖ్యాంశం. బాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు, ఉపనిషత్సూత్రాలకు కూడా సరిపోతాయి. ఈ లోకం నా స్వరమని, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించి, గురువునే దేవుడిగా భావించమని పదే పదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు. సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతుండేవారు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పొగాకు, అగ్గిపెట్టి వంటివి కొనేవారు. భక్తుల వద్ద దక్షిణ తీసుకుని వారి పూర్వ రుణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని బాబా అనుయాయులు అనేవారు. దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. దప్పిక ఉన్నవారికి నీరు, ఆకలిగా ఉన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు. నీ వరండాలో నలుగురు కూర్చుని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడవుతాడు. ఒకవేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారి ఎడల కుక్కలాగా మొరగవద్దని చెప్పారు. బాబా చెప్పిన వాటిలో మరికొన్ని ప్రసిద్ధ వాక్యాలు. నేనుండగా భయమెందుకు? అతనికి మొదలు లేదు, తుది లేదు. తన భక్తులకు బాబా 11 వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలేంటంటే, షిరిడీలో అడుగుపెట్టిన వారి కష్టాలు తీరినట్లే. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది. నేనీ భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
నా సమాధి నుండే మీకు దర్శనమిస్తాను. నా సమాధి నుండి నేను మాట్లాడతాను. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను. మీరు నా వంక చూడండి, నేను మీ వంక చూస్తాను. మీ భారాలను నాకందిస్తే నేను తప్పక మోస్తాను. నా సహాయం, బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి. నా భక్తుల ఇంట లేమి అనేది ఉండదు. ఈ 11 ప్రసిద్ధ వాగ్దానాలు స్వయంగా బాబా చెప్పినవి.